సార్ నేచర్ మంత్ర బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ అండ్ డ్రింక్ నా చేతిలో ఉంది. అండ్ లంచ్ అయితే మీ చేతిలో ఉంది. హ్మ్. అదే ఇది చూస్తుంటే చాలా హెల్తీగా కనిపిస్తుంది. హెల్త్‌తో పాటు మనకు టేస్ట్ కూడా కనిపిస్తుంది. సో, ఆ! స్పెషాలిటీ అవును. ఏంటి సార్? ఈ కోర్స్‌లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ క్వెషన్ ఏమొస్తుందంటే, ఈ షుగర్ లేకపోతే బీపీ తగ్గిద్దా అని అడగరు. మీది అయిన తర్వాత మేము ఏం తినాలని అడుగుతారు. మళ్ళీ అదే ఓకే. రోజు తినాలని. హ్మ్. కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను. రోజు తినాలంటే ఎలా అంటే, అద్భుతాలు ఎట్లా జరుగుతాయంటే, జబ్బులు తగ్గటం అద్భుతం కాదు. రోజు తినగలగటం కూడా అద్భుతమే. కరెక్టే. ఎందుకంటే ఆ టేస్ట్‌లన్నీ ఉండాలి కదా! లేకపోతే రోజు తినలేంగా. తినలేం ఆ అస్సలు. జబ్బు తగ్గేదాకా ఏదో జరిగిపోయిద్ది. తర్వాత అవును. మరి అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇది మొత్తం ఈ ప్లేట్‌లో ఉన్నంత న్యూట్రిషన్ నీకు ఎక్కడ ఉండవమ్మా. ఈ ముఖ్యంగా ఈ పార్టు, హ్మ్. ఈ జ్యూసు హ్మ్. ఇవన్నీ. హ్మ్. అయితే ఇదేంటంటే మొత్తం ఒక రోజుకి సరిపోయేంత న్యూట్రిషన్ ప్రతి 7 రకాల పోషకాలు మన బాడీకి అవసరం కదా! అన్నీ 7 ఉంటాయి దీంట్లో. ఓకే. అంటే ఇది మన బాడీకి సరిపోను 24 అవర్స్‌కి మన బాడీకి సరిపోనిచ్చింది. రోగాలన్నీ తగ్గేది ఇక్కడే ఉంది. మన జీవచేపలని ఒకటుంది కదా! ఇది ఒక అద్భుతం అనేది మళ్ళీ ఇక్కడ ఇదొక అద్భుతం టేస్టుల్లో. హ్మ్. ఇది మేము ఎట్లా అంటే ఇందులో నాన్ వెజ్ ఉండకపోవచ్చు గానీ, ప్రతిరోజు ఇప్పుడు మేము సండే ఫాస్టింగ్ ఉంటది గానీ, మండే నుంచి మళ్ళీ సాటర్‌డే వరకి ఏదో ఒక ప్రతిరోజు స్పెషల్ ఉంటది. హ్మ్. ఓకే. ఫ్రైడే స్పెషల్ ఇది. ఓకే. ఇందులో ఏందంటే ఈ 3 కాంబినేషన్ ఒకటుంటది. ఇక్కడేందంటే మష్రూము, హ్మ్. మళ్ళీ దీన్ని పాలకూర, సోయా పన్నీరు. ఈ 3 సోయా పన్నీర్. కాంబినేషన్‌తోని చేస్తాం. ఓకే. ఎందుకంటే కొంచెం బి12, డి విటమిన్ కవర్ అయ్యేలాగుంటదిది. మళ్ళీ ఇది మళ్ళీ. హ్మ్. ఆ జ్యూస్ ఉంది కదా! ఇది స్పెషల్ ఏందంటే టేస్టు ప్లస్ హైయెస్ట్ మన ప్రోటీన్ ఉంటది దీంట్లో. ఓకే. ఎంత టేస్ట్ ఉంటదంటే ఇది చాలా మంది పిల్లలు కూడా తీసుకుంటారు. ఇది ఒక్కసారి తీసుకున్నారంటే దీన్ని వదలరు. అంత ఏమేమి ఉంటాయి మర్చిపోలేమంటారు. సార్ దాంట్లో? దీంట్లో మొత్తం ప్రోటీన్‌కి సంబంధించినవి మన నట్స్ ఉంటాయి, ఓకే. సీడ్స్ ఉంటాయి, హ్మ్. మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. అదంతా టేస్ట్‌కు ఇంపార్టెన్స్ ఇస్తాం ఇక్కడ. రైట్. రైట్. ఉపయోగంతో పాటు బాడీకి కావాల్సినయి దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇది కూడా కవర్ చేసేలాగుంటది. ఇదైతే ఈ లడ్డు ఒకటి మళ్ళా. ఓకే. ఇది అంతే. అందరికి మర్చిపోలేరు ఇవన్నీ. ఈ మొత్తం అంతేనమ్మా. ఇదంతా ప్లేట్ అట్లుంటది అంతే. ఓకే. ఇందులో కొంచెం వేస్ట్ అని చెప్పాలంటే ఈ వైట్ రైసే. వైట్ కాదు ఇది. ముడి బియ్యమే. హ్మ్. అయినా గాని మా దృష్టిలో ఇది ఏదో కొంచెం తినండిలే ఏదో అలవాటు ఓకే. ఉంది కదా! అని చెప్తాం అంతే. ఇవన్నీ అంత ఒకదాని మించి ఒకటి ఉంటాయమ్మా ఈ టేస్ట్‌లు కూడా.